నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్న సీఎం. రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంతో పనిచేస్తున్నామని ఉద్ఘాటన. వైసీపీ హయాంలో నిధులు లేకుండానే పనులు మంజూరు. కుడాలో భారీ అక్రమాలు జరిగాయన్న చైర్మన్ సోమిశెట్టి. ఓర్వకల్లులో పెట్టుబడులకు ముందుకొచ్చిన రిలయన్స్ 1622 కోట్లతో ఆర్సీపీఎల్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం. వజీరిస్తాన్లో దాడి భారత్ పనేనన్న పాకిస్తాన్. దాయాది ఆరోపణల్ని ఖండించిన విదేశాంగ శాఖ. భారత్పై మరోసారి నోరు పారేసుకున్న పాక్ ఆర్మీ చీఫ్. ఢిల్లీ తమపై అకారణంగా 2 సార్లు దాడి చేసిందని ఆరోపణ. పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీ రద్దీ కారణంగా గుండిచాదేవి ఆలయం వద్ద జరిగిన తోపులాటలో 3 మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. తోపులాట ఘటనలో మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. జగన్నాథ్, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలు గుండిచా ఆలయానికి చేరుకున్న వేళ అక్కడ రద్దీ భారీగా పెరగడంతో తోపులాట చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవతామూర్తుల దర్శనం కోసం వేలాది మంది భక్తులు గుండీచా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో పూజా క్రతువులకు అవసరమైన సామగ్రిని తరలించే 2 ట్రక్కులు అక్కడకు వెళ్లాయి. ఈ సమయంలో కొందరు కింద పడటంతో తోపులాట చోటు చేసుకుంది. 3 ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్వేన్ వెల్లడించారు. మృతులు ప్రభతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ మోహంతిగా గుర్తించారు. వారంతా ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. కనీసం అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచలేదని వివరించారు. గాయపడ్డ 50 మందిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Happened was we were standing in front of Subhadra Ma's Rath and we were just taking the darshan of Ma, and all of a sudden a lot of crowd came in and they just pushed everyone, and they were not looking at people as in who is under beneath their feet or anything, and they were just moving ahead, and in that whole incident I just fell, and at around 10 or 20 people, they just were over my feet, and that is how the incident happened. And there were no government officials, neither police nor an actual ambulance to take care of all of us. ఈసారి రథయాత్ర ప్రారంభించడంలో ఆలస్యం జరగడంపై రాజకీయ వివాదం చెలరేగింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీనిని భయంకరమైన గందరగోళంగా అభివర్ణించారు. సరైన సమయానికి రథాలు గుండీచా ఆలయానికి చేరుకున్నాయని బీజేపీ చెబుతోంది. 1977 నుంచి రథాలు ఎల్లప్పుడూ 2వ రోజునే గుండీచా ఆలయానికి చేరుకుంటాయని ఒడిశా న్యాయశాఖ మంత్రి హరిచందన్ పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని వివరించారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి రావడంతో పట్టణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి వెళ్లిపోవాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. పరిసర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు తాడిపత్రికి చేరుకున్నారు. పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు యత్నించారు. ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు పెద్దారెడ్డిని వాహనంలో ఎక్కించుకొని అనంతపురం తీసుకెళ్లారు. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను, మీరు రానిలే. నేను వైలెన్స్ చేయలేదు సార్, మీరు చేశారు సార్, మీరు చేశారు. ఎన్నిసార్లు చేయాలి సార్?
लाठी चार्ज भगवान सब लाठी चार्ज हाँ लाठी चार्ज పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి వరుసగా రెండో రోజు రైళ్ల దోపిడీకి దుండగులు యత్నించడం కలకలం రేపింది. నిన్న ఉదయం సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా విశాఖ నుంచి చర్లపల్లి వెళ్తున్న స్పెషల్ ట్రైన్ను న్యూ పిడుగురాళ్ల వద్ద ఆపేసిన దోపిడీ దొంగలు బోగిళ్లోకి ప్రవేశించి ఇద్దరు మహిళల మెడలోంచి నగలు లాక్కొని పరారయ్యారు. ఇవాళ కూడా ఇదే తరహాలో పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించారు. తుమ్మల చెరువు స్టేషన్ దాటిన తరువాత కరాలపాడు సమీపంలోకి రాగానే దొంగలు ప్రయాణికుల నుంచి నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించగా రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. తప్పించుకునే క్రమంలో దొంగలు పోలీసుల మీద రాళ్లదాడి చేశారు. వారిపై పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. రాత్రి సమయం కావడంతో దొంగల ముఠా పరారైంది. వారం రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో 4వసారి దొంగలు రైళ్లలో చోరీకి పాల్పడటం వల్ల ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి చెర్లపల్లి వెళ్తున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. శనివారం ఉదయం పిడుగురాల న్యూ స్టేషన్ వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో చోరీ చేశారు. మహారాష్ట్ర, బీహార్కు చెందిన ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, రైళ్లలో ఇకపై ఎలాంటి దొంగతనాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రైల్వే డీఎస్పీ తెలిపారు. గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడిన కేసులో నిందితుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పీల్ దాఖలకు తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులోని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ ఆన్ రికార్డు ఏఓఆర్ కార్యాలయ ప్రత్యేక అధికారిని ఆదేశించింది. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాప్లపాడు, గన్నవరం, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు గనులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా వ్యక్తులకు తెలియకుండా వారి పేర్లపై ఫోర్జరీ పత్రాలు సృష్టించి సహజ వనరులను దోచుకున్నారని పేర్కొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన విచారణలో వంశీ పాత్ర ఉన్నట్లు తేలిందన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు వంశీ సహా ఆయన అనుచరులు కొందరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించగా మే 29న బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై పీపీ అభిప్రాయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని నిర్ణయించింది. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఇబ్బందిగా మారిందని కడప జిల్లా అలంఖాన్పల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న శ్మశానవాటిక సమీపంలో కొందరు ఇళ్లు నిర్మించుకొని నివాసాల్లోని వృధా నీటిని ఆ ప్రాంతాల్లోకి మళ్లించడం వల్ల అక్కడ గోతులు తీసే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎంత తవ్వినా నీరు ఉబికి వస్తుండటంతో పూడ్చేందుకు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇళ్ల పక్కనే పూడ్చేందుకు కుదరదంటూ కొందరు అభ్యంతరం చెప్పడంతో జాతీయ రహదారిపై స్థానికులు ఆందోళన చేపట్టారు. అధికారులు రంగంలోకి దిగి వారిని వారించగా చివరకు అంత్యక్రియలు జరిపించారు. ఏళ్లుగా ఉన్న భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని అలంఖాన్పల్లి గ్రామస్తులు కోరుతున్నారు. మాకు పూర్వం నుంచి వేరే వాళ్ళు ఇచ్చిన శ్మశాన వాటిక మాకు ఇక్కడ మేము మేము చనిపోయినప్పుడు మా ఊరంతా ఇక్కడే కూర్చుకుంటాము. కానీ ఇప్పుడు చుట్టూ ఫ్లాట్లు కట్టేసినారు, అన్ని నీళ్ళు ఓడిపోయినాయి. ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ప్రభుత్వం కానీ మాకు సాయం చేసింది లేదు. అసలు ఈ నీళ్ళని ఎక్కడి చుట్టూ కాంపౌండ్ కట్టారు సార్, శ్మశానం చుట్టూ కాంపౌండ్ కట్టేసినారు, కాలువలు పూడ్చేసినారు. ఆ కాలువలు పూడ్చేసిన వల్ల ఈ నీళ్ళు ఓడిపోయినాయి. ఇప్పుడు మేము ఏడ పూడ్చుకోవాలా? మేము చనిపోతే వేరే ఊర్లకు శ్మశానం కోసం అడగడానికి పోతే మీ ఊర్లో మేము పుడుచుకొని మా ఊర్లో ఎందుకు పుడుస్తారు మీరు? ఈ శ్మశానం నీళ్ళు వచ్చినాయి చూడు సార్, ఈ నీళ్ళు వచ్చినాయి ఎంత మారిపోతుందో. ఏం నీళ్ళు అవి? ఎంత స్టార్టింగ్ ఇళ్లలో నీళ్ళే, ఇళ్లలో నీళ్ళు వాళ్ళ నీళ్ళు ఇక్కడ గుంత తీసినా శ్మశాన గుంత తీసినా నీళ్ళు పడతానే ఉండదు. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటాను. కమిట్మెంట్ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ వస్తుంది. డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ వచ్చినా కూడా, ఊళ్ళో అంతా వచ్చినా కూడా ఇక్కడ శ్మశాన వాటికలో ఎక్కడికి ఎవరు పూడికి తీసి చనిపోయిన వ్యక్తులకి
ఎలా పూడుస్తాం చెప్పండి. 15 ఏళ్ల నుంచి శ్మశానంలో మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి, కంప చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనిషి చనిపోతే పూడ్చుకునేదానికి మాకు అవకాశం లేదు. ఎవరినైనా కానీ చనిపోయిన వాళ్ళని చూసుకునేదానికి కూడా మాకు అవకాశం లేదు. అవి కూడా శిథిలావస్థలకు వెళ్ళిపోయినాయి. అధికారులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, కానీ స్పందన లేదు. పూడ్చేదానికి ఎక్కడ లేక మేము రోడ్లో ధర్నా చెందుతున్నాము. అయినా ఏ అధికారులు స్పందించడం లేదు. ఈ అధికారులు కానీ ఈ ఎమ్మెల్యే కానీ మాకు ఏదన్నా న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాం సార్. వైసీపీ హయాంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నిధులు లేకపోయినా పనులు మంజూరు చేశారని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రభుత్వం మారటంతో గతంలో చేసిన పనుల డబ్బులు మంజూరు చేయాలంటూ గుత్తేదారులు కార్యాలయానికి వస్తున్నారని చెబుతున్నారు. సుమారు 7 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయంటున్న కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా పరిధిలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలకు సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా ఏంటి ఈ కుడాలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి అంటున్నారు కదా, ఏంటి అక్రమాలకు సంబంధించిన వివరాలేంటి? గత 5 సంవత్సరాల టైంలో ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇక్కడ సంపాదించేంత వరకు కుడాలో కానీ ఎక్కడ బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ ప్రకారం ఏదన్నా వర్క్ చేయవచ్చు. బడ్జెట్ లేకుండా, డబ్బులు లేకుండా వర్కులు శాంక్షన్ చేసి ఈ వర్కులు పైప్ లైన్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఏది ఇవ్వాలని అనుకున్నా పైసలు చూడాలి. ఫస్ట్ పైసలు చూడలేకుండా వాళ్ళు మళ్ళీ ఏ అవినీతి చేయాలనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ కేవలం కోడుమూరు నియోజకవర్గంలో ఎక్కువ జరిగినాయి. RWS ద్వారా పైప్ లైన్లు, RO ప్లాంట్స్ ఇవన్నీ ఇచ్చేదానికి సుమారుగా అక్కడ ఒక్కొక్క ఏరియాలలో 40 లక్షలు 50 లక్షలు అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. ఒక్కొక్క ప్లాంట్ 8 లక్షలు 9 లక్షలు అవుతుంది. ఇవన్నీ అమౌంట్ లేకుండా ఎందుకు ఇచ్చారు? అమౌంట్ ఎవరు కడతారని చెప్పేసి అక్కడ టెండర్ RWS వద్ద టెండర్ జరుగుతాయి. టెండర్స్ అయిన తర్వాత పేమెంట్ మాత్రం కూడా వాళ్ళు ఇవ్వాలి. కుడాలో డబ్బులు లేకుండా ఎందుకు ఇట్లా జరిగినాయి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ మంత్రి ఇలాకాలో కూడా కొన్ని పార్కులకు డెవలప్మెంట్ అని చెప్పేసి కాంపౌండ్ వాళ్ళు చేయడము, కాంపౌండ్ వాళ్ళు చుట్టూ చేయడము, వాటికి కొన్ని అప్రోచ్ రోడ్లకు ఇవన్నీ డబ్బులు శాంక్షన్ వాళ్ళు చేయించి ఇవన్నీ కూడా పంపడం జరిగింది. ఎవరైతే ఇవి కాంట్రాక్టర్స్ ఉన్నారో కాంట్రాక్టర్ మా ఎమ్మడి ఉన్నారు. సార్ మా గత పోయినంత మాకు చాలా అమౌంట్ రావాలి, ఏం జరిగింది ఏం కథ వాళ్ళకి క్లియర్గా అడిగితే ఇవన్నీ క్లియర్గా చెప్పారు. మాకు గత ప్రభుత్వం ఇచ్చింది కానీ పేమెంట్ రాలేదు, ఈ పేమెంట్ మాకు ఎట్లన్నా ఇచ్చి మాకు న్యాయం చేయండి అని అన్నారు. అయితే నేను వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గారు కూర్చొని దీనికి ఏం చేయాలో ఆలోచించి ఖచ్చితంగా మీకు కింద రావాలా, అక్కడ ప్లాంట్స్ కింద కరెక్ట్ జరిగి వర్క్ జరిగి పూర్తి అయ్యింటే మీకు ఇస్తాం, పూర్తి కాకపోతే ఇచ్చేదానికి వీలు లేదని చెప్పాము. మా ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వంలో డబ్బులు లేకుండా ఎందుకు మీరు శాంక్షన్ చేశారు? ఈ బడ్జెట్ ఇంత అవుతుంది, సుమారుగా 7 కోట్లు దగ్గర అవుతుంది, ఈ 7 కోట్లు మేము ఎక్కడి నుంచి తేవాలి అనేసి ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ మినిస్టర్ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కేవలం ఏకపక్ష నిర్ణయమే. ఏమి మళ్ళీ మేమే వస్తాం మాకేమి అనే దుమ్మధైర్యంతో పోయినట్టుంది. చైర్మన్ వైస్ చైర్మన్ కూర్చున్నారు, ఇద్దరు ఆర్డర్ వేశారు, మరి RWS ద్వారా టెండర్స్ పిలిచారు. ఈ బాధ్యతను ఎత్తురు పడతానని చెప్పే భయంతో మేము ముఖ్యమంత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కూడా ఏ విధంగా జీతాలు ఇవ్వాలి, ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా మేము డెవలప్ చేయాలా అనే ఆలోచన లేకుండా వాళ్ళ జేబుల నుంచి కొన్ని ఆలోచించారు తప్ప పేద ఇల్లు కట్టే వాళ్ళకి కానీ అధికారులకు కానీ ప్లాట్ కొన్న వాళ్ళకి కానీ ఏ విధంగా మనం న్యాయం చేస్తున్నామనే ఆలోచన ఎందుకు చేయలేదు మీరు? కాబట్టి నేను వచ్చిన తర్వాత నియోజకవర్గాలు తిరిగిన తర్వాత చాలా ఓటుకు ఇప్పుడు సెటరేట్ అవుతున్నాయి. G+2 అని ఇచ్చారు. G+2 తర్వాత 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు చాలా మటు కట్టారు. ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? ఆ లేఅవుట్ లేకుండా ఏ పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టారు? మీ ప్రమేయం లేకపోతే వైస్ చైర్మన్ ఇక్కడ ఎందుకు నిద్రపోతున్న అడుగుతున్నా. చాలా వరకు అనాథరైజ్ కట్టేటువంటి చాలా బిల్డింగులు ఉన్నాయి. తర్వాత అప్రూవ్ చేసేది ఒకటి, కట్టేది ఒకటి, ఇవన్నీ కూడా అవకతవకలు జరిగినాయి. దీని మీద పూర్తి ఎంక్వైరీగా జరిగి పూర్తి చేసి ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ న్యాయం చేసేదానికి పూర్తిగా మేము అధ్యయనం చేసుకొని ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లైంట్ అయినా వాళ్ళకి తెలియదంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.
రాయలసీమ అంటే గుర్తొచ్చేది కరవు, నిరుద్యోగం. ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రాంతవాసులు పొట్టకూటి కోసం వలసలు పోతుంటారు. సరైన అవకాశాలు లేక నిరుద్యోగ యువత కొలువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. వలసలు నివారించేలా కూటమి సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ప్రఖ్యాత సంస్థలు క్యూ కట్టగా తాజాగా రిలయన్స్ సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ RCPL 1622 కోట్లతో భారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో తెలుగుదేశం హయాంలోనే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సోలార్ పార్క్, DRDO, జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ తదితర సంస్థలు ఏర్పాటయ్యాయి. విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. వైసీపీ హయాంలో పెట్టుబడుల ఊసేలేదు. చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ రాలేదు. వైసీపీ నాయకుల బెదిరింపులు, వసూళ్లతో MOUలు కుదుర్చుకున్న పరిశ్రమలు సైతం పారిపోయాయి. ఫలితంగా నిరుద్యోగం పెరిగి యువత బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోయారు. ఎలాగైనా ఈ పరిస్థితులను మార్చి పరిశ్రమలను రప్పించాలని కూటమి సర్కారు కంకణం కట్టుకుంది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో భరోసా నింపేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వెనకబడిన కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం చొరవతో పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లో డ్రోన్ హబ్, సెమీ కండక్టర్ల పరిశ్రమ, EV పార్కు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. తాజాగా రిలయన్స్ సంస్థ ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రిలయన్స్ గ్రూపునకు చెందిన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్ RCPL సంస్థ 1622 కోట్ల రూపాయలతో భారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, శీతల పానీయాలను తయారు చేసేలా భారీ యూనిట్ను నెలకొల్పనున్నారు. APIACకి చెందిన 80 ఎకరాల భూములను ఈ సంస్థకు కేటాయించనున్నారు. ఎకరానికి 30 లక్షల చొప్పున భూములను విక్రయించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నాటికి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి జూలై 20 కల్లా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. RCPL యూనిట్ కు 2026 జూన్ 15 నాటికి పునాది వేసి అదే ఏడాది డిసెంబర్ నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించేలా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రిలయన్స్ కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో 1600 కోట్లకు సంబంధించినటువంటి ఇక్కడ పరిశ్రమలు స్థాపించబోతున్నాం. ఇదే కాదు, డ్రోన్ హబ్ అయితేనేమి మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు రిలయన్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన భూ కేటాయింపులు కూడా జరిగినది. మరి ఈరోజు ఈ యొక్క జిల్లాకి ఈ విధంగా రావడం వల్ల ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అయితేనేమి, జిల్లా అభివృద్ధిలో నడిపించడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మా యొక్క మంత్రి అయినటువంటి భరత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చాలా తొందరగా వీళ్ళకు ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. 80 ఎకరాలు కేటాయిస్తూ ఎకరా 30 లక్షలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2026 డిసెంబర్కంతా వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రాతిపదికన చాలా వేగంగా ముందు జరుగుతుందని ఆశిస్తున్నాను. జ్యూస్ ఫ్యాక్టరీ, కూల్ డ్రింక్స్, డ్రింక్ వాటర్ సప్లై నిర్మాణ సంస్థలని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషము. ఒక సంవత్సరంలోనే అది ఏర్పాటు చేసి తీరుతామని ముఖ్యమంత్రి గారు ఇవ్వడము, భూమి కేటాయించడము, నిరుద్యోగిని ఎమ్మడే 1200 ఉద్యోగాలు ఎమ్మడే భర్తీ చేయాలని ఆజ్ఞాపించడము అందరికి సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నామండి. RCPL ద్వారా ప్రత్యక్షంగా 1200 మందికి, పరోక్షంగా 2400 మందికి ఉపాధి లభించనుంది. రిలయన్స్ సంస్థ రాకతో జిల్లా అభివృద్ధి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా కర్నూలు జిల్లాకు ఒక వరం లాంటిది. ఇది మా వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న చుట్టుముట్టు భూములకు కూడా కొంత ధరలు పెరిగే అవకాశం ఉంది. పక్కన విమానాశ్రయం ఉంది, పక్కన మన ఇప్పుడు ఇది హబ్ దగ్గర మళ్ళీ ఇది పడడము, 1600 కోట్ల పెట్టుబడి రావడము, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి చాలా అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇలాంటివి భవిష్యత్తులో ఇంకా రావాలని కోరుకుంటున్నాను. రిలయన్స్ సంస్థ అనేది మొన్న 80 ఎకరాలు కేటాయించడం జరిగింది శీతల పానీయాల కోసం. ఏమి చాలా సంతోషకరం. ఎందుకంటే మా పరిశ్రమ శాఖ మంత్రి భరత్ గారి ఆధ్వర్యంలో చాలా సమస్యలు కొన్ని చాలా వచ్చేటివి ఉన్నాయి. సార్ MOUలు కూడా చేసినారు. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టీల్ కంపెనీలు కానీ ఇవన్నీ తేవడం మా జిల్లాకు చాలా సంతోషకరంగా ఉంది. నిరుద్యోగ యువతకు ఎంతో ఉపాధిని తెస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది.